ఇక మా 7వ యాత్రగా విజయనగరం జిల్లాలోని రామతీర్థానికైతే వెళ్ళామండి. ఇది చాలా పురాతనమైన రామాలయం అండి. గర్భగుడి చుట్టూ కూడా రాతి మండపం కట్టుబడి ఉందండి. ప్రాంగణంలో అనేక దేవతామూర్తులు కొలువై ఉన్నారు. మహాలక్ష్మి అమ్మవారు, మాధవ స్వామి, వినాయకుడు, వరాహలక్ష్మి నృసింహస్వామి, ఇలా అనేక దేవతామూర్తులు ప్రాంగణంలో కొలువై ఉన్నారండి. రామస్తూపం కూడా ఉందండి. 3 ప్రదక్షిణలు అయితే చేసుకున్నాము. అంజనీ పుత్రాంజనేయుడు గోవింద గోవింద అంజనేయుడు గోవింద గోవింద అంజనేయుడు గోవింద 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 గోవింద. ఓం శాంతి 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 శాంతి. ప్రాంగణంలో స్థల పురాణాన్ని వివరిస్తూ ఒక బోర్డు కూడా ఇలా ఏర్పాటు చేశారండి. ఇక నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అండి, ఈ రాముల వారి గుడికి ఎదురుగా అండి ఒక పెద్ద ఎత్తైన నిన్నని రాతి కొండ ఉందండి. ఆ కొండపైన ధ్వజస్తంభంతో కూడిన ఒక ఆలయం కూడా ఉంది. నాకు ఇంకా చాలా బాగా నచ్చిందండి. నేను వచ్చేంత వరకు కూడా కొండ వంకే చూస్తూ ఉన్నాను. ఇక మరి ఇది సామూహిక యాత్ర కనుక నేను విడిగా వెళ్ళలేదు కానీనండి, ఎప్పుడైనా ఒకసారి మాత్రం మా హస్బెండ్తో వచ్చి తప్పకుండా కొండ మీద స్వామిని దర్శించుకునే ప్రయత్నం అయితే చేస్తాను.